నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ధ్యాన బంధువులందరికీ ఆత్మవందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించక ముందు మన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మాతార్ బాబాజీ గారికి మన యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. స్నేహితులారా, మిత్రులారా, ఈరోజు మన యొక్క కార్యక్రమం విశేష కార్యక్రమం. మనమందరికి తెలుసు, ప్రతి శనివారం కూడా మనం విశేష కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. సో మొట్టమొదటిగా కొంత ధ్యానం చేద్దాం. సో ధ్యానం చేశాక మన యొక్క విశేష కార్యక్రమాన్ని జరుపుకుంటాం. మీకు అందరికీ తెలుసు, మేడం గారు, లలితా మేడం గారు ఆల్రెడీ వాట్సాప్లో అందరికి కూడా వివరంగా రాసిన్నారు. ఈరోజు కార్యక్రమం ఏమి ఉండబోతుంది, సో మనం ఏమేమి చేయొచ్చు అనేవి కూడా అన్నీ కూడా వివరాలు మేడం మీరు ఆల్రెడీ వివరాలు ఇచ్చి ఉండొచ్చు, లేదంటే కూడా ఇక్కడ కూడా అవకాశాన్ని తీసుకోవచ్చు స్నేహితులు. కాబట్టి అందరూ కూడా హాయిగా ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. మన సెషన్ వచ్చేసి 10:45 అనుకుంటే ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ధ్యానం చేద్దాం. డీప్ మెడిటేషన్ చేసి తర్వాత మనం అందరం కూడా విశేష కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుందాం. ప్రతి శనివారం కూడా మనకు ఒక అవకాశం, మంచి పండగలాగా, ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. సో ఈరోజు ధ్యానం కొద్దిసేపు ఉంటుంది. మరి ఇంట్లో కూడా మీరు ఎక్కువగా ధ్యానం చేసుకోండి తప్పకుండా. ఓకే, సో అందరూ కూడా హాయిగా కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చున్నారో ఆడ హాయిగా, చైర్లో కూర్చుంటే, సోఫాలో కూర్చుంటే హాయిగా కూర్చొని. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అంటే కొద్దిగా గమనించండి, మనం ఇచ్చేటువంటి సలహాలు గమనించండి. 2 చేతులు ఇలా కలుపుకోవాలి. అన్ని వేళ్ళు ఇలా కలుపుకొని తోడ మీద పెట్టుకోండి, మీ ఒడిలో పెట్టుకోండి. 2 కాళ్ళు కింద ఇట్లా క్రాస్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్ట్రైట్ కూర్చోవాలి. ఇప్పుడు కూడా బెండ్ చేయకూడదు. మన యొక్క వెన్నుపాము అనేది బెండ్ చేయకుండా స్ట్రైట్ కూర్చోండి. మనకు వెన్నుపాము, తర్వాత తల వెనక భాగం వచ్చేసి 2 స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఏదైనా సపోర్ట్ కావాలంటే, బ్యాక్ పెయిన్ అలా ఉందంటే గోడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా చైర్ సపోర్ట్ తీసుకోండి. అయితే తల యొక్క వెనక భాగం గోడను టచ్ చేయకూడదు. హాయిగా నిటారుగా కూర్చున్నాం. చేతుల్లో చేతులు పెట్టుకున్నాం. 2 కాళ్ళు క్రాస్ చేసుకున్నాం. నిటారుగా కూర్చున్నాం. ఇప్పుడు నిదానంగా మన యొక్క 2 కళ్ళు మూసుకోవాలి. స్పెక్స్ ఉంటే స్పెక్స్ తీసి పక్కన పెట్టాలి. నో స్పెక్స్ ఇలా పెట్టుకోకూడదు. స్పెక్స్ తీసి పక్కన పెట్టండి. వీలవుతే ఒక గ్లాస్ నీళ్ళు తాగితే తాగొచ్చు. ఇంకో గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకోండి, ధ్యానం తర్వాత తాగొచ్చు. హాయిగా కూర్చోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. 2 కళ్ళు మూసుకోండి. 2 కళ్ళు మూసుకున్న తర్వాత సహజంగా, సరళంగా మన లోపలికి వెళ్తూ బయటకు వస్తున్న ఆ సహజమైన శ్వాసను గమనించడం ప్రారంభించండి. సహజమైన, సరళమైన, మృదువైన, శాంతియుతమైన, ప్రీతియుతమైన ఆ శ్వాసను, ఆ యొక్క ప్రాణవాయువును, పోతూ వస్తున్న ఆ ప్రాణవాయువును గమనిస్తూ కూర్చోండి. ఎలాంటి ప్రాణాయామం చేయకూడదు. కుంభక కానీ, రేచక కానీ, పూరక కానీ ఏమి చేయకూడదు. ఇది ప్రాణాయామం కాదు. ఏ బాహ్య ప్రాణాయామం కాదు. ఇది కేవలం మీ యొక్క సహజమైన ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఈ యొక్క శ్వాసనే మన ప్రాణశక్తి, శ్వాసనే మన గురువు. శ్వాస లేదంటే మన ప్రాణం లేదు, జీవం లేదు. కాబట్టి ఆ యొక్క శ్వాస ఎంతో ప్రాముఖ్యమైనది. మన దేహంలో శ్వాస ఎంతో విశిష్టమైనది. కావున శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. శ్వాసతో మైత్రి, శ్వాసతో అనుసంధానం, శ్వాసతో ఏకం కావడం, శ్వాసతో మిళితం కావడం, అదే ధ్యానం. ధ్యానం అంటే ఇంకా ఏదో కాదు. శ్వాసతో మనం ఏకం అవ్వడం. ఎప్పుడైతే శ్వాసతో ఏకమవుతామో మన మనస్సు నిర్మూలించిపోతుంది. మన మనస్సు నిశ్చలమవుతుంది.
మన మనసులో ఉన్న అన్ని ఆలోచనలు శూన్యమవుతాయి. ఆలోచనలు శూన్యం చేయడమే మన ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం. ఆలోచనలు శూన్యం చేయాలంటే మనస్సును శ్వాసతో ఏకం చేయాలి. శ్వాసతో మనస్సును ఏకం చేయడం. అప్పుడు ఆలోచనలన్నీ కూడా ఖాళీ అవుతూ వస్తాయి. మన లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, మనోమయ కోశం, 3 కోశాలు ఉన్నాయి. ఈ శరీరం అన్నమయ కోశము, దానికి శక్తి ఇచ్చేటువంటిది ప్రాణమయ కోశము. ఆ ప్రాణమయ కోశంలోకి శక్తి రావాలంటే మనోమయ కోశం ఖాళీ కావాలి. మనోమయ కోశం అంటే మన యొక్క మనస్సు. ఆ మనోమయ కోశం ఖాళీ కావాలి, మనస్సు ఖాళీ కావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనోమయ కోశం ఖాళీ అవుతుంది. మనోమయ కోశం ఖాళీ అయినప్పుడు మన యొక్క ఆత్మశక్తి, ఆ విశ్వశక్తి, విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి నేరుగా మన తల మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము, అదే సహస్రార చక్రము, దాని నుంచి నేరుగా లోపలికి ప్రవేశించి మన లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోశంలోకి ప్రవేశిస్తుంది. ప్రాణమయ కోశంలోకి ఈ విశ్వశక్తి రావాలంటే మన మనస్సు అడ్డంగా ఉండకూడదు. మనస్సు నిర్మూలించాలి, మనస్సును శూన్యం చేయాలి. దానికే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టాం కాబట్టి మన మనస్సు నిర్మూలమవుతుంది, మనస్సు శూన్యం అవుతుంది, మనస్సు ఖాళీ అవుతుంది. అప్పుడు మనలోకి ప్రవేశించిన ఆత్మశక్తి, ఆ విశ్వశక్తి నేరుగా ప్రాణమయ కోశంలోకి వెళ్తుంది. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి 2,72,000 నాడులు పూర్తిగా క్లీన్ కాబడతాయి, శుద్ధి అవుతాయి. ఈ యొక్క ప్రాణమయ శక్తి వలన అన్ని నాడులు శుద్ధి కాబడతాయి. ఏదైనా మలినం ఉంటే నాడుల్లో ఉన్న మలినాలు ఏముంటే కూడా అన్ని శుద్ధి అవుతాయి. ఎప్పుడైతే నాడీ శుద్ధి జరుగుతుందో, నాడీ ప్రక్షాళన జరుగుతుందో, అప్పుడు ప్రాణమయ కోశం నుంచి మన యొక్క అన్నమయ కోశం, ఈ శరీరానికి అందవలసిన శక్తి అంతా సరైన విధానంగా, సరైన పరిణామంలో అందుతుంది. అప్పుడు మన దేహ ఆరోగ్యం సరిపోతుంది, అన్ని రోగాలు కూడా మాయమవుతాయి. మనము ఆరోగ్యవంతులం అవుతాము, సంపూర్ణ ఆరోగ్యం పొందుతాము. మిత్రులారా, శ్వాస మీద ధ్యాస, మనసు శూన్యం చేసుకోవడం, అద్భుతమైన ఆ శక్తి సంపాదించుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం పొందడం, ఇదే మన యొక్క ధ్యానం యొక్క విశిష్టతం, ధ్యానం యొక్క గొప్పతనం. బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసతో ఏకం కండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి మిత్రులారా. ఇప్పుడు అద్భుతమైన మృదువైన సంగీతంతో పాటు ఈ ధ్యానాన్ని మనం ఇంకొక 10 నిమిషాలు చేద్దాం. 15 నిమిషాలు చేద్దాం.
లాస్ట్ 2 minutes. ఇలా ఫైనల్ 2 minutes. శ్వాస మీద ధ్యాస. ఎవరూ కళ్ళు తెరచకూడదు. లాస్ట్ 2 minutes. 2 నిమిషాలు మాత్రమే. ఎవరూ కళ్ళు తెరచకూడదు. లాస్ట్ 1 minute. చివరి 1 నిమిషం మాత్రమే. శ్వాసతో ఏకమైనాం. శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నాం. ఎలాంటి ఆలోచనలు లేవు. నిశ్చలంగా కూర్చున్నాం. చివరి 1 నిమిషం మాత్రమే. ఫైనల్ 1 minute. లాస్ట్ 30 seconds. చివరి 30 సెకండ్లు మాత్రమే. లాస్ట్ 30 seconds. Last 10 seconds, final 10 seconds. Be with your breath. శ్వాస మీద ధ్యాస.
1 0. మిత్రులారా, మీ యొక్క 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్ల పాటు అలాగ పెట్టుకోండి. 2 కళ్ళ మీద స్పర్శ చేసుకోండి, స్పర్శించండి. 5, 4, 3, 2, 1, 0. మిత్రులారా, నిదానంగా 2 చేతులు తీస్తూ నిదానంగా 2 కళ్ళు తెరచండి. స్లోగా మీ యొక్క సామాన్య స్థితికి వచ్చేయండి. నిదానంగా బాడీ కాన్షియస్నెస్ రండి. అందరూ కూడా హాయిగా కూర్చోండి. అందరు వీడియోలు ఆన్ చేసుకొని కూర్చోండి దయచేసి. మిత్రులారా, ఇంతవరకు కూడా అద్భుతమైన మన సంగీత ధ్యానం చేసుకున్నాం. అద్భుతమైన శక్తిని పొందాం మనం ఈరోజు ఈ ధ్యానం ద్వారా, సంగీత ధ్యానం ద్వారా. ప్రతి ఒక్కరు కూడా స్నేహితులారా, ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఛార్జర్ను ఎక్కడ పెడతాం? మొబైల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యూజ్ చేశాం కదా. దాన్ని ఏం చేస్తాం? తీసుకెళ్ళి పవర్లో పెడతాం. పవర్లో పెడితే ఏమవుతుంది? బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, మొబైల్ బ్యాటరీ. మళ్ళీ ఛార్జ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే వాడుకోవచ్చు కదా. పొద్దు నుంచి రాత్రి వరకు వాడాము మొబైల్, మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? తీసుకెళ్ళి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి లేదా ఏ ఫోన్ కాల్ అటెండ్ చేయకుండా తీసుకెళ్ళి ఒక ఛార్జర్లో పెడితే నీట్గా ఛార్జ్ అవుతుంది కదా. అలాగనే మన దేహంలో బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ పేరు ఏం పేరు? ఎవరైనా చెప్పండి చూద్దాం. ఆ బ్యాటరీ ఏది? మన దేహంలో, మన మానవ దేహంలో ఉండే, మానవ దేహ వ్యవస్థలో ఉండే బ్యాటరీ పేరేంటి? ఎవరు చెప్పగలరు? రైజ్ యువర్ హ్యాండ్. సోల్. రైజ్ యువర్ హ్యాండ్ విచ్ ఓవర్ వాంట్ టు టెల్. ఎస్, మీనా మేడం చెప్పండి. మీనా మేడం, సునీత మేడం చెప్పండి. మైండ్ కాదు. చెప్పండి మేడం. మన మనస్సు. మనస్సు కాదు. నెక్స్ట్ సునీత మేడం. బ్రెయిన్. ఒకే ఛాన్సే ఇచ్చేది. ఓకే. సెకండ్ ఛాన్స్ ఇస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు, నాకు తెలుసు. కాబట్టి సునీత మేడం చెప్పండి. ఆ బ్యాటరీ పేరు ఏం పేరు? మనలో ఉన్న బ్యాటరీ పేరు ఏం పేరు? ఇప్పుడు ఎనర్జీ. మొబైల్ ఫోన్లో ఏముంటాయి? ఎన్నో యాంటీనా ఉంటుంది. అక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. లోపల చిప్స్ ఉంటాయి, సెమీకండక్టర్ చిప్స్ ఉంటాయి. అన్ని అన్ని పరికరాలు అంటే లోపల ఉన్న అన్ని ఐటమ్స్ అన్ని చెప్పాలంటే మెషిన్స్ అన్ని ఆ లోపల ఐసీస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ వర్క్ చేస్తున్నాయంటే బ్యాటరీ పవర్ కానే కావాలా. బ్యాటరీ పవర్ లేకుండా ఇవన్నీ వర్క్ చేయవు. మీకు display మీరు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళదు, రాదు. అవునా కదా? అలాగనే మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఎవరో సౌండ్ వస్తుంది, ఎవరో అన్మ్యూట్ చేసుకున్నా సౌండ్ వస్తుంది. రైట్. సో మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఎన్ని అవయవాలు, ఎన్ని లోపల ఉన్న ఎన్ని జీవ అంటే మన జీవ కణాలు, బాడీ సెల్స్ అంటాం. బాడీ సెల్స్ ఎన్ని ఉంటాయి తెలుసా మన దేహంలో? ఎవరైనా చెప్తారా? మన దేహంలో ఎన్ని ఎన్ని సెల్స్ ఉన్నాయి? బాడీ సెల్స్ ఉన్నాయి. వాటినే జీవ కణాలు అంటాం. ఎన్ని ఉన్నాయి? రైజ్ యువర్ హ్యాండ్. అంటే ఫస్ట్ క్వశ్చన్ కంటే ముందు ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాం. మేడం చెప్తారా? సునీత మేడం చెప్పండి. వాయిస్ ఈజ్ వెరీ లో. వాయిస్ ప్రాపర్గా ఉంది కదా? నా వాయిస్ ప్రాపర్గా వస్తుందా? రైట్. సునీత మేడం మీరు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి, లేదంటే మీ దానికి సౌండ్ వస్తుంది, అందుకే మళ్ళీ మ్యూట్ చేశాను. 1,00,000 సెల్స్ 2.5K అంత లేదు, కాదు, కరెక్ట్ కాదు. నెక్స్ట్, మన దేహంలో ఎన్ని కణాలు ఉన్నాయి? జీవ కణాలు ఉన్నాయి అంటే బాడీ సెల్స్ ఉన్నాయి. ఐ వాంట్ ఆన్సర్. చెప్పండి సార్. 8
ఎవరెవరైతే హ్యాండ్ రైజ్ చేశారో అందరినీ అడ్మిట్ చేశారు, దయచేసి మాట్లాడండి. సార్ ఆ, 2,72,000. 2,72,000. ఒక్క నిమిషం ఉండు బాబు. 2,72,000 నాడులు అవి, నాడులు. జీవ కణాలు కాదు. ఓకే. రైట్, సార్ నెక్స్ట్. 37 ట్రిలియన్ సెల్స్ సార్. 37 ట్రిలియన్ సెల్స్. కొద్దిగా దగ్గరకు వచ్చావు, ఇంకా ఉంది చెప్పాల్సింది. అంటే కొద్దిగా దగ్గరకు వచ్చావు, ఇంకొద్ది ఆన్సర్, ఇంకోది 37.2. నో. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇదొక విచిత్రం అనుకోవాలో లేకపోతే ఇంకో తెలియదు, కానీ మన దేహం గురించి మనకు మాత్రం తెలియదు, మొత్తం ప్రపంచం అంతా తెలుసు మనకి. ప్రపంచం గురించి ఎంత చదువుతామంటే బుక్కులు పుంకాలు చదివిందే. తర్వాత జాబ్ చేస్తాము, ఇంజనీరింగు, మెడిసిన్, డాక్టరు, ఇవన్నీ ఎన్ని అంటే అన్నీ తెలుసుకుంటాం, కానీ మన దేహంలో ఉండే ఈ యొక్క దేహం గురించి కానీ, దాంట్లో ఉండే మనస్సు, దాంట్లో ఉండే బుద్ధి, దాంట్లో ఉండే ఆత్మ, వీటి గురించి ఎందుకు తెలుసుకోము? చెప్పాలంటే ఈ జీవితం అంతా వీటిని తెలుసుకొని ఈ భూమి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఇంకేవేవో తినడానికి కావాలంటే ఏదన్నా ఒక లేబర్ పని చేద్దాం, లేదంటే ఎక్కడో వర్క్ చేద్దాం, తిన్నికే కదా కావాల్సింది, దేహ పోషణకే కదా. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా జీవితాన్ని సాధించడం ఎంత అన్యాయం అవుతుంది, ఎంత చెప్పండి. 50 ట్రిలియన్ సెల్స్. ఎవరో దగ్గరకు వచ్చారు, పర్వాలేదు. ఎస్, ఓకే, నేను చెప్తాను ఆన్సర్. ఎక్కువగా వెయిటింగ్ వద్దు, మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం. స్నేహితులారా, మన దేహంలో ఉన్నటువంటి జీవ కణాలు 120 ట్రిలియన్ సెల్స్. అంటే చెప్పాలంటే 50 నుంచి 120 మధ్యలో వేరే అవుతుంటుంది ఒక్కొక్క పర్సన్ బట్టి. ఓకే, 50 నుంచి 120 ట్రిలియన్ సెల్స్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మన దేహంలో మన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సెల్స్ ఎన్ని, తర్వాత జెమ్ సెల్స్ ఎన్ని. జెమ్ సెల్స్ అంటే ఏంటి? సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మన దేహంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం అవుతుంది. మన గురించే ఆశ్చర్యం అవుతుంది, వేరే వాళ్ళ గురించి కాదు. మన గురించి మనకే ఆశ్చర్యం అవుతుంది. ఓ, ఇలాగా ఉంటుందా, ఈ లోపల ఇలా ఉందా మన సిస్టమ్ అని అర్థమవుతుంది. చెప్పండి చూద్దాం. క్వశ్చన్ ఏంటి, మళ్ళీ రిపీట్ చేస్తాను. మన దేహంలో మన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సెల్స్ ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు మన లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు, జెమ్ సెల్స్ అంటాం వాటిని, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరసెస్, ఇవన్నీ కలిపి అవి ఎంత పర్సెంటేజ్ ఉంటాయి, మన పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఎవరో వాయిస్ లో అంటున్నారు, ఆ విధంగా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? వాయిస్ లో, ఎనీబడి? నో ఇష్యూ, రైట్? మై వాయిస్ ఈజ్ లో? నో, రైట్. ఓకే, సో ఎవరైనా చెప్పగలరా ఈ క్వశ్చన్కి ఆన్సర్? దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మెసేజ్లో టైప్ చేయండి, పర్వాలేదు. 25 ట్రిలియన్ బై పేరెంట్స్. నో, రాంగ్. చూడండి, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే, ఇవి తెలుసుకోకపోవడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మన దేహం గురించి మనకు తెలియదు, మొబైల్ గురించి బాగా తెలుసు, కంప్యూటర్ గురించి బాగా తెలుసు కదా, ఎన్నెన్నో బుక్కులు చదువుతున్నాం. మన గురించి మనం తెలుసుకోవడానికి ఎందుకు ఆసక్తి లేదు? ఎందుకు తెలుసుకోకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఈ దేహంలో ఉంటున్నామని తెలుసు కదా, ఈ దేహంలో ఈ దేహంలో నివసిస్తున్నాము. ఈ దేహం అనేది మనకు ఒక ఇల్లు లాంటిది కదా. మనకు ఈ దేహం అనేది ఒక బాడుగ ఇల్లు లాంటిది, అంటే రెంటల్ హౌస్ ఇది కదా. దేవుడు మనకు రెంట్కి ఇచ్చాడు ఈ దేహాన్ని. ఓకే, దీంట్లో ఉంటున్నామంటే దీంట్లో మూల తెలిసిండాలి కదా, ఏ మూలలో ఏముంది. హృదయం అంటే హార్ట్ ఏం చేస్తుంది, లంగ్ ఏం చేస్తుంది, లివర్ ఏం చేస్తుంది, ఇంత తెలుసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమైనా కష్టమవుతుందా? మీరు ప్రతి అవయవం గురించి నీట్గా అవగాహన ఈ అవగాహన చేసుకోవడానికి డాక్టరే కావాల్సిన అవసరం లేదు. బుక్స్ ఉన్నాయి, చదవాలి, జ్ఞానం తెలుసుకోవాలి. దీనికి జ్ఞానం అందించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి వినాలి, వీడియోలు వినాలి, తర్వాత బుక్కులు చదవాలి, తర్వాత ఎక్స్పర్ట్స్ని తెలుసుకుని మన దేహంలో ఉన్న ప్రతి అవయవం గురించి, కన్ను ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ముక్కు ఎలా పనిచేస్తుంది, రైట్? ఆహారం తింటే ఏమవుతుంది, లోపలికి ఎక్కడికి వెళ్తుంది, లోపలికి పోయాక ఏమవుతుంది, అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి పోతుంది, రక్తం ఎలా తయారవుతుంది, ఊపిరితిత్తుల పని ఏంటి, లోపల ఏమైనా విష పదార్థాలు తెలిసో తెలియకో విష పదార్థాలు తింటే
అవి ఎలా క్లీన్ చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి, ఆ తిన్నటువంటి దాంట్లో ఏమైనా విష పదార్థాలు ఉంటే అవి బయటికి ఎలా వెళ్తాయి దేహం నుంచి, పోయే పద్ధతులు ఏంటి, వాట్ ఆర్ ద డీటాక్సిఫికేషన్ మెథడ్స్, కిడ్నీ ఏం చేస్తుంది, కిడ్నీకి ఎందుకు ట్రబుల్ వస్తుంది, చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం ఎవరి బాధ్యత? ఇది డాక్టరే తెలుసుకోవాలా? డాక్టర్తో నీకేం పని? నీ లోపల నీ దేహంలో నువ్వు నివసిస్తున్నావు, నువ్వు ఆత్మ, నువ్వు ఆత్మ అయి ఈ దేహంలోకి ప్రవేశించావు మాతృగర్భంలో. ఈ దేహము దీన్ని ఎంతవరకు వాయుగా కాపాడుకుంటావో, ఆరోగ్యంగా పెట్టుకుంటావో అంతవరకు నువ్వు లోపల ఉండగలుగుతావు. ఒక పడిపోయే ఇంట్లో ఉండగలవా? ఒక కూలిపోయే ఇంట్లో నువ్వు ఉండగలవా? అనారోగ్యంగా ఉన్నటువంటి దేహంలో నువ్వు ఉండగలవా? నువ్వు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. నిన్ను శుద్ధి చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. నిన్ను శుద్ధి చేయవలసిన అవసరం నీకు లేదు, ఇంకెవరికి లేదు. ఈ విశ్వంలో, ఈ యొక్క విశ్వంలో, ప్రకృతిలో నీ ఆత్మ పరిశుద్ధమైనటువంటిది. కాకపోతే నీ ఆత్మకు నీకు మధ్యలో, ఈ దేహానికి నీకు, ఈ ఆత్మకు మధ్యలో ఉన్నది ఒక తెర. అదేంటి? మనస్సు. అదే మలినం చేసేది. మనస్సు మోక్షానికి కారణమవుతుంది, మనస్సు బంధానికి కారణమవుతుంది. మిత్రులారా, సరిగా వాడుకుంటే మోక్షము, సరిగా వాడుకోకపోతే బంధం. ఇక్కడ జరిగేది ఇదే. అయితే ఈ మనస్సును స్వచ్ఛంగా పెట్టుకొని పరిశుద్ధంగా పెట్టుకుంటే అప్పుడు మన యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఎలాంటిది? మన ఆత్మ అనంత శక్తివంతమైనది. ఆ శక్తివంతమైనటువంటి ఆత్మ, ఆత్మలోంచి ఆ అనంతమైన శక్తి మన దేహానికి అందడం లేదు. అందకపోవడానికి కారణం ఏంటి? మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క తెర. ఇదే ఎట్లా ఉంటుందంటే ఒక బ్లాంకెట్ లాగా. ఒక 1000 వాట్ బల్బ్ ఉందనుకోండి, దాని మీద తీసుకెళ్ళి నల్లటి రగ్గేసామనుకోండి, ఏమవుద్ది? లైట్ కనపడదుగా. అలాగా మన లోపల 1000 వాట్ కాదు, సూర్యుడి శక్తి తెలుసా? సూర్యుడి లైట్ తెలుసా మీకు ఎంత ఉంటుంది? ఎన్నో మెగా వ్యాట్స్ కదా. దానికంటే ఉన్నతమైంది మన ఆత్మ. ఈ విషయం మీకు తెలుసా? తెలియకపోతే వేదాలు ఇవన్నీ తెలుసుకోండి. వేదాల ద్వారా మన గొప్ప గొప్ప ఋషులు మునులు చెప్పినటువంటి వాటి నుంచి జ్ఞానం తెలుసుకోండి. సూర్యుని కొన్ని వేల సూర్యులు కలిస్తే వచ్చేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దానికంటే గొప్పదైన శక్తి మన ఆత్మశక్తి, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి. ఇది మీరు గుర్తించాలి. అర్థమైందా? అందుకోసమే నిన్న మనం చెప్పుకున్నాం ఒక అద్భుతమైన ఒక మహాయోగి గురించి, త్రైలింగ స్వామి గురించి. ఆయన ఎందుకు అన్ని ఆశ్చర్యమైనటువంటి మిరాకిల్స్, అన్ని మిరాకిల్స్ ఎలా చేయగలిగారు చెప్పండి? అంటే ఏం చెప్పారు? ఆయన ఒక ఆయన తోటి ఉన్నటువంటి సహచరుడు అడుగుతాడు, ఏం స్వామీజీ ఇన్ని ఇన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చేస్తారు కదా మీరు, మిరాకిల్స్ ఎలా సాధ్యమవుతుంది? మాకు సాధ్యమవుతుంది అని అడుగుతాడు. లేదయ్యా, అందరికి సాధ్యమవుతుంది. నాలో ఏముందో నీలో కూడా అదే ఉండేది. నువ్వు గుర్తించట్లేదు, నేను గుర్తించాను అంతే. నేను వాడుకుంటున్నా, నువ్వు వాడుకోవట్లేదు. ఇంతకు మించి ఏమి లేదు. నాలో ఎంత పవర్ ఉందో, నాలో ఎంత శక్తి, అనంత శక్తి ఉందో నీలో కూడా అదే ఉందని ఈ మాట ఖచ్చితంగా చెప్తాడు. నిన్న మనం చర్చించుకున్నాం దీని గురించి. అంటే అర్థం ఏంటి? మన లోపల ఉన్నటువంటి ఆత్మ అనంత శక్తివంతమైనది. అర్థమైందా? సో ఈ అనంత శక్తిమైనటువంటి ఈ ఆత్మకు అడ్డంగా ఉండేది మనం పెంచుకున్న మనస్సు. మనము పెంచుకున్నది, మనం తెచ్చుకున్నటువంటి మన యొక్క పూర్వజన్మ కర్మలన్నీ అడ్డంగా ఉంటాయి. అర్థమైందా? సో వాటన్ని తొలగించుకునే విధానమే ధ్యానము. ఆ యొక్క మనసును నిర్మూలించేదే ధ్యానము. అంటే ఆ దుప్పటి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆత్మ జ్యోతి పైన ఆ దుప్పటేశాం. అంటే నల్లటి దుప్పటేశాం. ఆ నల్లటి దుప్పటే ఈ యొక్క మనస్సు, ఈ మలినమైన మనస్సు. దీన్ని తీయడమే ధ్యానము, దాన్ని కప్పడమే అధ్యానము, పరధ్యానము. దాన్ని వేస్తే పరధ్యానము, దాన్ని తీస్తే ధ్యానం. అర్థం చేసుకోండి. ఇలాగ మన జీవితాన్ని ఆనందంగా మనము తీర్చిదిద్దుకోవాలి మిత్రులారా. కాబట్టి సో నేను అడిగినటువంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, మనం ఈ యొక్క దేహంలో ఉంటే, దేహం అనేది దేవాలయము, ఇదే గర్భగుడి మనకి. ఆ గర్భగుడిలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మనం. ఆ దేవుడు ఎవరో కాదు, మనమందరం కూడా నడిచేటువంటి దేవుళ్ళం మనమంతా కూడా, ఇంకెవరో కాదు.
ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటే అది తప్పు కల్పన. మనమే దేవుళ్ళము. ఆ నడిచే దేవుడు ఈ దేహంలో ఉన్నాడు. కాబట్టి ఈ దేహం గురించి పూర్తిగా తెలుసుకోండి. దానికి సరైన ఆహారం ఇవ్వండి. సరైన ఆరోగ్య విధానాలు పాటించండి. కలకాలం జీవిస్తుంది. అర్థమైందా? ఒక దేహంలో ఉన్న ప్రతి సెల్, మన దేహంలో ఉన్న సెల్ ఉంది కదా, అది ఒక జీవకణం. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఏం కావాలి? మనకు బ్రిక్స్ కావాలి, అంటే ఇటుకలు కావాలి. ఆ ఇటుకలు ఎలాగనో మన దేహంలో జీవ కణాలు ఉన్నాయి కదా, సెల్స్, అలాంటివి. అంటే జీవ కణాలతోనే నిర్మితమైంది ఈ యొక్క దేహము. దేహంలోని అన్ని అవయవాలు కూడా ఆ జీవ కణాలతోనే నిర్మితం అయింది. ఇది అర్థం చేసుకోండి. మరి ఆ జీవ కణాల ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనది. మనమే కాపాడుకోవాలి. ఎలాగా? మంచి ఆలోచనలు, మంచి ఆహారము, మంచి ఆరోగ్య విధానాలు, మంచి నడవడిక, ఎప్పుడు కూడా ఎక్కువగా ఆ ఒత్తిడి తీసుకోకుండా ఏదో ఒక వర్క్, అంటే ఒక పాజిటివ్గా, సకర్మంగా, మంచి మంచి విధానంలో ఏదో ఒక వర్క్ చేస్తూ బిజీగా ఉండము. ఇలాంటివి చేస్తూ పోతే మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఓకే మిత్రులారా, ఇవన్నీ తెలుసుకో. అందుకే దేహం గురించి ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడిగాను. దాంట్లో ఈ యొక్క జ్ఞానం అనేది చాలా విశిష్టమైనది, తెలుసుకోవాలి. మన లోపల 120 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. మన లోపల ఉన్నటువంటి, చూసుకోండి ఇంకో విషయం, ఇప్పుడు లాస్ట్లో అడిగాను క్వశ్చన్. దాంట్లో ఏంటంటే మన పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి సెల్స్ 20%. 80% ఎవరు ఉంటారు తెలుసా మన లోపల? సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా. 80%. మనం ఏమనుకుంటాం? ఈ దేహం నాది నాది అని ఎంతో పొంగిపోతూ ఉంటాం. ఈ దేహం చాలా సౌందర్యంగా ఉంది, సుందరంగా ఉంది, ఇది నాది. నా ముక్కు ఎలా ఉంది, నా తల ఎలా ఉంది, నా ఎంట్రుకలు ఎలా వచ్చాయి, ఆ, నాకు చేతులు ఎలా ఉన్నాయి, నేను చాలా పొడువుగా ఉన్నాను, చాలా లావుగా ఉన్నాను, చాలా సన్నగా ఉన్నాను. నువ్వు ఎవరు చెప్పడానికి? నీ లోపల ఉన్నదంతా కూడా సూక్ష్మజీవులే. నీ లోపల 80% సూక్ష్మజీవులు. నమ్ముతారా లేదు? 20% మాత్రమే నువ్వు తెచ్చుకున్న నీ పేరెంట్స్ నుంచి వచ్చిన సెల్స్. అర్థమైందా? హ్యూమన్ సెల్స్ ఆర్ 20%, జెమ్ సెల్స్ ఆర్ 80% ఇన్ యువర్ ఫిజికల్ బాడీ. అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇవన్నీ తెలిస్తే మీ గురించి మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో ఇది తెలుసుకోవాలి. సో ఎనీవే, మన లోపల ఉన్న బ్యాటరీ ఏదంటే ప్రాణమయ కోశము. ఇది ప్రాణమయ కోశము ఈజ్ ద బ్యాటరీ. దాన్ని ఎప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్ళి ధ్యానం అనేటువంటి ప్లగ్లో పెట్టాలి. అర్థమైందా? మన శ్వాసను తీసుకెళ్ళి ఆ యొక్క ధ్యానం అనే ప్లగ్లో పెడితే మన ప్రాణమయ కోశం అనే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. అలాగ ప్రతిరోజు మనం ఛార్జ్ చేసుకుంటే ఆ ఛార్జ్ను మన నిత్య అవసరాల కోసం పొద్దు నుంచి రాత్రి వరకు వాడుకొని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి కొద్దిగా నిద్రలో పెడితే కొంత ఛార్జ్ అవుతుంది. సరిగ్గా ఛార్జ్ కావట్లేదంటే తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? ధ్యానం, అంటే ఆ శ్వాస అనేది ఉంది కదా, మన మనస్సు అనేది ప్లగ్ అనుకుంటే, శ్వాస అనేటువంటి సాకెట్ అనుకుంటే అక్కడ ఇన్సర్ట్ చేయాలి. మనస్సు అనేది ఏంటి? ప్లగ్. శ్వాస అనేది ఏంటి? సాకెట్. దాంట్లో ఇన్సర్ట్ చేసేస్తే అక్కడ మన బ్యాటరీ, మన లోపల ఉన్న ప్రాణమయ కోశమైన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దాన్ని మళ్ళీ రోజు కూడా వాడుకోవచ్చు. ఓకే రైట్ మిత్రులారా, ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం. మేడం, లలిత మేడం, స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈరోజు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనకు నచ్చినటువంటి, మనకు తెలిసినటువంటి ఏ విషయాన్నైనా కూడా అందరితో షేర్ చేసుకోవడము, పాటలైనా కానీ, కవితలైనా కానీ, ఏదైనా సరే. ఇందులో నాకు వచ్చిన లిస్టులో పేర్లు చెప్తాను సార్. ఈశ్వర్ గారు, బెంగళూరు ఈశ్వర్ గారు, హ్యాండ్ రైస్ చేయండి సార్. ఆధ్యాత్మికంగా మాట్లాడతానని చెప్పారు. తర్వాత లిస్ట్ లో ఎన్ని నేమ్స్ వచ్చాయి? అన్ని చెప్తాను సార్. ఒక 4-5 పేర్లు, 6-7 పేర్లు ఉన్నాయి సార్. రవీంద్రరావు గారు, నాగజ్యోతి గారు, మాలతి గారు. ఎవరెవరు పేర్లు ఇచ్చింటే వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి, ఈజీ అవుతుంది మేడం కి, ఫాస్ట్ గా ఒక్కొక్కరు పిలుస్తుంది అన్నమాట. మాలతి గారు, రాఘవయ్య గారు. సో మొదటగా ఏదైనా పాట పాడేవాళ్ళు ఉంటే దాంతో స్టార్ట్ చేయండి దయచేసి. ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉంటే దాంతో స్టార్ట్ చేయండి. ఇది మా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే ఆ పాటతో కొంత అందరిలో అంటే
ఒక ఆనందం అంటే ఒక సంతోషం అనేది దొరుకుతుంది. దాని మాలతి తర్వాత గారు మనం సబ్జెక్ట్కి వెళ్దాం. పదే పదే జ్ఞానం అంటే కూడా ఎక్కువ జ్ఞానం కూడా మళ్ళీ బాగుండదు, బోర్ కొడుతుంది అనమాట. ఎక్కడ ఎవరు? మాలతి గారు అన్మ్యూట్ చేయండి. హ్యాండ్ రైస్ చేశారా? మాలతి. చేయి చూపిస్తాను. మాలతి మేడం, ఎస్. ఎస్ మేడం. మాట్లాడండి, చెప్పండి మంచి పాట. మా పాప పాట పాడుతుందండి. ఓకే రైట్. ఆత్మారామానంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ. ఆత్మారామానంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ. భవ భయహరణ వందిత చరణ. భవ భయహరణ వందిత చరణ. రఘుకుల భూషణ రాజీవలోచన. రఘుకుల భూషణ రాజీవలోచన. ఆత్మారామానంద రమణ ఆనంద రమణ. ఆదినారాయణ అనంత శయన. సచ్చిదానంద సత్యనారాయణ. ఆత్మారామానంద రమణ ఆనంద రమణ. థ్యాంక్ యూ. క్లాప్స్. థ్యాంక్ యూ సార్. రైట్. నాగజ్యోతి మేడం. మీరు కూడా పాట పాడితే బాగుంటది. పాట ఓకే, వెరీ గుడ్. రైట్. బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధాయి సునసూయలు, అందములందరి ఆనందములే. ఎందుకే రాధాయి సునసూయలు, అందములందరి ఆనందములే. బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. పిల్లన గ్రోవి పిలుపును వింటే, ఉల్లము జల్లున పొంగదటే. పిల్లన గ్రోవి పిలుపును వింటే, ఉల్లము జల్లున పొంగదటే. రాగములో అనురాగము చెందిన, జగమే ఊయల ఊగదటే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. రాస క్రీడల రమణుని కాంచిన, ఆశల మోసలు చేయవటే. రాస క్రీడల రమణుని గాంచిన, ఆశల మోసలు చేయవటే. ఎందుకే రాధా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాప్స్ మేడం, క్లాప్స్. కళ్యాణి మేడం. నమస్తే అండి. నమస్తే. నేను ఈరోజే జాయిన్ అయ్యాను. ఓకే. నా ఫ్రెండ్ చెప్పారు పాట పాడాలనుకుంటున్నాను, చిన్నదే. వెరీ గుడ్. మాకు కూడా కావాల్సిన చిన్నదే, పెద్దది వద్దు.
ఓకే. అందరికీ అవకాశం రావాలి కదా. కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ, కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ, కాళింగమర్ధన శ్రీకృష్ణ, కృష్ణ కాళింగమర్ధన శ్రీకృష్ణ, కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ, కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ, గోవర్ధన గిరిధారి మురారి, గోపీ మన సంచారి, గోవర్ధన గిరిధోపి మన సంచారి, మురారి గోపి మన సంచారి, మురారి గోపి మన సంచారి, బృందావన के तुलसी माला, वृंदावन के तुलसी माला, पीतांबरधारी मुरारी, पीतांबर, कल्याण कृष्ण कमनीय कृष्ण, కాళింగమర్ధన శ్రీకృష్ణ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. క్లాప్స్. రైట్. మీనా మేడం అడ్మిట్ చేసుకోండి. నమస్తే సార్, నమస్తే. అందరికీ నమస్తే. సార్ పాటే చెప్పాలా లేదంటే ఇంకేం? పాట ప్లస్ ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇంకో జ్ఞానం ఏదన్నా మీరు యాక్చువల్లీ ఏం చెప్పాలనుకున్నారు ఈరోజు? పాట చెప్పి తర్వాత భగవద్గీత శ్లోకాలు చెప్తాము అనుకున్నాను సార్. శ్లోకాలు అంటే ఎన్ని అప్రాక్సిమేట్? ఓకే, ఒక 4-5 అంతే సార్, ఎక్కువ లేదు. ఒక 3 శ్లోకాలు చెప్పండి, పర్వాలేదు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. మనోహరం మహాబలం పత్రిగారి ప్రవచనం, మనోహరం మహాబలం పత్రిగారి ప్రవచనం, మరువరాదు మరలరాదు మనకిది బహుమానం, మరువరాదు మరలరాదు మనకిది బహుమానం, వేదికపై సారు వేణువాలపించుచుండగా, వేదికపై సారు వేణువాలపించుచుండగా, వినిన చెవులు పండగా వినని చెవులు దండగా, వినిన చెవులు పండగా వినని చెవులు దండగా, ధ్యాన జ్ఞాన సారథి మోక్షానికి వారధి, ధ్యాన జ్ఞాన సారథి మోక్షానికి వారధి, శ్వాసధార ధ్యాసధారలే తన పెన్నిధి, శ్వాసధార ధ్యాసధారలే తన పెన్నిధి, మనోహరం మహాబలం పత్రిగారి ప్రవచనం, మరువరాదు మరలరాదు మనకిది బహుమానం, మరువరాదు మరలరాదు మనకిది బహుమానం. సార్ ఈరోజు బాగుంది మీ పాట, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ గోరంట్లలో శోభారాణి మేడం ఉన్నారు కదండి సార్, పీపీజే ప్రాజెక్ట్ చేస్తా అన్నారు కదా, ఆ మేడం వాళ్ళకి క్లాస్ ఉండింది సార్ గోరంట్లలో. నేను వెళ్ళినాను సార్. అక్కడ మేడం నా స్పీచ్ విని చాలా తను హ్యాపీ ఫీల్ అయ్యి ఈ బుక్ నాకు ప్రెజెంట్ చేస్తున్నారు సార్, బంధాలు మోక్షాలు అని. ఇది చాలా బాగుంటుంది సార్. ఇది నేను కొనుక్కోవాలనుకున్నాను సార్, అది ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మేడం నుంచి నాకు వచ్చింది సార్. అది ఆ బుక్ ప్రెజెంట్ చేస్తున్నారు సార్ ఈ రోజు.
ఓకే సార్, ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ సందదామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, వండర్ఫుల్ మేడం. క్లాప్స్ అందరు కూడా. మేడం కొద్దిగా గట్టిగా కొట్టండి క్లాప్స్. రైట్ రైట్, థ్యాంక్ యూ. మనోప్రియ. పాప శ్లోకం చెప్తుంది. మంచి కూర్చో. గురవే సర్వలోకానాం విషజ భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణమూర్తయే నమః. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వండర్ఫుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. సంధ్య మేడం. నమస్తే అండి. నమస్తే. మేము తిరుపతి నుంచి ఎస్. అన్నమయ్య పాట పాడు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన శరీర నమో 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 శరీర నమో నమో నారాయణతే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోత్తర శ్రీ వేదోత్తర శ్రీ ప్రియతే నమో 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 నాద
ప్రియసే నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా ఉంది. అయితే కొద్దిగా వాయిస్ లాస్ట్ లో కట్ అవుతూ వచ్చింది, కానీ మనం చాలా గురువు గారి చాలా దగ్గర బాగుంది. నుంచి చక్కగా శిష్యరికం చేసి నేర్చుకుంటాం సార్. ఎస్. అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయి పీజీ కూడా చేసి ఇప్పుడు డాక్టర్ గా పనిచేస్తుంది తిరుపతిలో. ఓ మా గ్రేట్. ఆడపడుచు కూతురు. ఓ గ్రేట్. మేడం మేడం కొంచెం అందరు క్లాప్స్ కొట్టండి. రైట్ థ్యాంక్ యూ అండి. మేడం. లలిత మేడం ఎలాగన్నా కానీ మన వేదికలో ఎక్కువ మంది సింగర్స్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్ పెట్టండి. ఓకే సార్, చేద్దాం సార్. ఓకే, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. పెట్టేసి అద్భుతంగా. వాళ్ళకు మెడల్స్ కూడా ఇవ్వచ్చు కొన్ని. చేద్దాం సార్, అట్లా చేద్దాం. రైట్. ఓకే మేడం. నెక్స్ట్ భిక్షపతి సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకో. సార్ నమస్తే సార్. నమస్తే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మవారికి పాదపద్మ నమస్కారం అండి. ధ్యానంలో ఉన్న అందరికీ ఆత్మ ప్రణామం అండి. మన పత్రిజీ గురువు గారు శ్రీకృష్ణ అమృతం అండి భగవద్గీత శ్లోకాలు ఒక 3 శ్లోకాలు తీసుకుంటా. క్లైంబ్యం మాస్మా గమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ ద్రౌబల్యం తక్కోతిష్ట పరంతప. ఇంకోటి సార్. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర నిర్విజయో భూతిః ధ్రువాని తిర్మమ. ఇంకొకటి సార్. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనః. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాప్స్ సార్, క్లాప్స్. థ్యాంక్ యూ సార్. సార్ రవీంద్రరావు గారిని అన్మ్యూట్ చేసి. నెక్స్ట్ రవీంద్రరావు గారు. రైట్. ఎస్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. రంగనాథ్ సార్ గారికి, లలితా మేడం గారికి, నా యొక్క సహజానులందరికీ వందనాలు. ఈరోజు ఒక ఫ్లోక్ సాంగ్ పాడాలనిపించింది, పాడుతున్నాను. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరాన వల్ల కాడులోన, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా, వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి, మూనాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతి కానక మనసా, ఇల్లు ఇల్లంటావు ఇల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా,
నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరములైన కస్తీలు నీకేలా, అస్థిరములపైన కస్తీలు నీకేలా. వాస్తవం ఆలోచించు మనసా, వాస్తవం ఆలోచించు మనసా. ఊపిరిలు నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరిలు నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరి పోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్యా బిడ్డలు కూడా వినుతాక జంకుతారు మనసా, వినుతాక జంకుతారు మనసా. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ, పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీతో వర్రి మనసా, విర్రవీగకు మనసా. విశ్వాన నీవెంత నీ పేరు ఎంతెంత, విశ్వాన నీవెంత నీ పేరు ఎంతెంత. ఇకనైనా మేలుకో మనసా, ఇకనైనా మేలుకో మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు. నీదనేదిక లేదిక మనసా, ఎవరిది ఏదీ లేదు ఏదీ నీతో రాదు. నిజమెంత తెలుసుకో మనసా, నిజమెంతో తెలుసుకో మనసా. పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు, పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు దైవమున్నాడు ఓ మనసా, దైవమున్నాడు ఓ మనసా. అనిత్యమైన జీవితాన్ని పొందినా నీవు, అనిత్యమైన జీవితాన్ని పొందినా నీవు ప్రార్థించు దైవాన్ని మనసా, ప్రార్థించు దైవాన్ని మనసా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన జీవిత సాంగ్ పాడారు సార్. సత్యాన్ని, జీవిత సత్యాన్ని తెలియజేసే పాట, జీవిత సత్యాలన్నీ ఒకే ఒకే సాంగ్ లో మీరు పాటలో అద్భుతంగా వచ్చేసారు. చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. రైట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రాఘవయ్య గారు. సో మిత్రులారా, ఇలాంటి తత్వగీతాలు వేమన పద్యాల నుంచి కానీ, తర్వాత సారు యొక్క రెండు పాటలు ఉన్నాయి. సో మేడం, తర్వాత మన మాస్టర్స్లో ఎవరైనా వాళ్ళు దాన్ని పాడి దాని అర్థం చెప్తూ నెక్స్ట్ సాటర్డేలో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వచ్చు. ఒకటి నానాటి బతుకు, రెండోది నా దారి ఎడారి, నా పేరు బికారి. నా పేరు బికారి. ఈ రెండు పాటలకిన కొంత ఎక్స్పర్టైజ్ చేసుకోగలిగితే, మంచి సంగీతం ఉన్న వాళ్ళు, ఎంతో మంది మాస్టర్స్ మంచి అద్భుతమైన సంగీతం పాడుతున్నారు. నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి. అది అద్భుతంగా పాడారు సార్. దాన్ని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి దాని అర్థం చెప్తూ నెక్స్ట్ ఎవరు రెడీ అవుతారనేది మీరు దయచేసి ఈ 2 రోజుల పేరు తీసుకోండి. నెక్స్ట్ సాటర్డే కంపల్సరీ చేయాలి. ఓకే. తర్వాత ఇది కూడా, సో నాటి బ్రతుకు నాటకము, నాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, కానక కన్నది కైవల్యము. ఈ పాట కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి దీన్ని కూడా అర్థంతో సహా చెప్పేవాళ్ళు కావాలి. ఓకే. అంటే నాకు కూడా కొత్తనే వస్తుంది, సంగీతం రాదు. కాకపోతే మీ ముందర నేను ఏదో ప్రయత్నం చేశాను, అది సక్సెస్ఫుల్ చేద్దాం సార్, అట్లే చేద్దాం. అర్థంతో కలిపి పాట చేద్దాం. ఈ తర్వాత భజ గోవిందం కూడా, గోవిందం భజ గోవిందం, గోవిందం భజ
మూఢమతే. ఈ పాట కూడా ఓకే. ఈ మూడు కూడా అది తొందరగా నెక్స్ట్ సాటర్డే మనం రెడీ చేసుకుని రావాలి. ఓకే రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాఘవయ్య గారు. రాఘవ. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. కవిత ఒకటి చెప్తున్నాను. భక్తి మీద కవిత. ఎస్ సార్. ఆహారములో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటికి భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనం అవుతుంది. గృహములో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది. భక్తి ప్రవేశిస్తే మనిషి మనిషి అవుతాడు. ఇది కవిత. ఇంకోటి వేమన పద్యం. అన్ని దానములన అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే గణము లేదు, ఎన్న గురి కన్నా నెప్పుడు లేదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, ఈ ప్రపంచంలో దానములోకెల్లా అన్నదానము, తల్లిని మించిన దైవము, జ్ఞాన ప్రదాత అయిన గురువుని మించిన వారు లేరు. పొడుపు కథ ఉంది. ఆకు వేసి పెడితే ఆకు తీసివేసి భోజనం చేస్తాం. ఏంటది? కరివేపాకు. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం. ఏంటది? కరివేపాకు. ఎస్ సార్, కరెక్ట్. కరెక్ట్. ఇంటిలో మొగ్గ బయట పువ్వు. ఏంటది? ఇదంటే సుమతి పద్యం చెప్తుందంటే. ఇంటిలో మొగ్గ బయట పువ్వు. లలిత. ఎవరికన్నా తెలుసా? హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. మొగ్గ బయట పువ్వు. కేవి సరోజమ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు. అంబ్రెల్లా. ఇంటిలో మొగ్గ బయట పువ్వు. గొడుగంట సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. రైట్. ఇచ్చేవాడు అతనే, పుచ్చుకునేవాడు అతనే. ఎవరు? ఇచ్చేవాడు అతనే, పుచ్చుకునేవాడు అతనే. అంతే. ఎవరో కాదు, భగవంతుడే. ఇంకెవరు ఉంటారు? చేతితో తీసుకుందా. ఓకే రైట్. వెరీ గుడ్. బాగున్నాయి సార్. ఊరంతా తిరిగిన గొడవ ముందుకు వచ్చి గడప ముందుకు వచ్చి ఆగుతాం. ఊరంతా తిరిగినా గడప ముందుకు వచ్చి ఆగిపోతాం. చెప్పులు సార్. కరెక్ట్. ఎంత దానం చేసిన తరగంది అంతకు పెరిగేది. ఎంత దానం చేసినా తరగంది అంతకంతకు పెరిగేది. విద్య సార్. కరెక్ట్ మేడం. జ్ఞానం. జ్ఞానం. ఎవరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం. భూమి. ఎవరు ఎక్కినా విరగని మంచం, అందరిని మోసే భూమి. కరెక్ట్ మేడం. ఓకే. ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది. ఇది అందరూ చెప్తారు సార్. అర్థం. కరెక్ట్ మేడం. అందరికి తెలుసు. ఐదుగురిలో చిన్నవాడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. చిటికనే వేలు. అందరూ చెప్పారు. 5 ఏళ్ల అప్పడం గోడ మీద కూర్చుంటుంది. పిడక. మేడం. ఒక్క గుద్దుకి 2 పిల్లలు బయటకు వస్తారు. ఎవరు? పిల్లలు బయటకు వస్తారు. ఏం సార్ ఆన్సర్? ఎవరికైనా తెలుసా? వేరుశెనక్కాయ. ఓకే. ఒకసారి 2 కంటే కూడా ఎక్కువ ఉంటాయి, చెప్పలేము. రెండు ఇప్పుడే టైప్ వచ్చినాయి. 3, 4, 5 అయిపోయినాయి. బాగుంది. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా బాగుంది సార్, చాలా బాగుంది. పుష్ప గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. పుష్ప గారు. చిచ్చర పిడుగు. రారా. నమస్తే. నమస్తే. నేను కన్నడ పాట చెప్పబోతున్నా మ్యామ్. ఏమిరా కన్నడ సెషన్ కన్నా పంపించింది, మన తెలుగు వాళ్ళం ఇక్కడ తెలుగు సెషన్. అట్లా కాదు, మీకు కన్నడ ఎవరికి అర్థం కాదు కాబట్టి పాడేస్తాను అంతే. చూడండి సార్ ఎట్లుందో. చెప్పు.
ಎಲ್ಲರೂ ಸೇರಿದ ಶುಭ ವೇಳೆ ಬೇಗನೆ ಬಾರೋ ಗಣನಾಯಕ ಬೇಗನೆ ಬಾರೋ ವಿನಾಯಕ ಎಲ್ಲರೂ ಸೇರಿದ ಶುಭ ವೇಳೆ ಬೇಗನೆ ಬಾರೋ ಗಣನಾಯಕ ಬೇಗನೆ ಬಾರೋ ವಿನಾಯಕ ವಿದ್ಯಾ ಗಣಪತಿ ವಿವೇಕ ಚರಿತನ ನಿನ್ನಯ ನಾಮ ಪೊಗಲುವೆವು ವಿದ್ಯಾ ಗಣಪತಿ ವಿವೇಕ ಚರಿತನ ನಿನ್ನಯ ನಾಮ ಪೊಗಲುವೆವು ಲಂಬೋದರನೆ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಲಂಬೋದರನೆ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಮುನಿಜನ ವಂದಿತ ನೀ ಬಾರೋ ಮುನಿಜನ ವಂದಿತ ನೀ ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಗಣನಾಯಕ ಬೇಗನೆ ಬಾರೋ ವಿನಾಯಕ ಪರಮೇಶ್ವರ ಪ್ರಿಯ ಪುತ್ರನಾಗಿಯ ಶರಣು ಶರಣು ಶ್ರೀ ವಿಘ್ನೇಶ ಪರಮೇಶ್ವರ ಪ್ರಿಯ ಪುತ್ರನಾಗಿಯ ಶರಣು ಶರಣು ಶ್ರೀ ವಿಘ್ನೇಶ ಪತಿತ ಪಾವನ ಪಂಕಜ ನಯನ ಪತಿತ ಪಾವನ ಪಂಕಜ ನಯನ ಮೋಕ್ಷಕ್ಕೆ ದಾರಿಯ ನೀ ತೋರೋ ಮೋಕ್ಷಕ್ಕೆ ದಾರಿಯ ನೀ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಗಣನಾಯಕ ಬೇಗನೆ ಬಾರೋ ವಿನಾಯಕ ಎಲ್ಲರೂ ಸೇರಿದ ಶುಭ ವೇಳೆ ಬೇಗನೆ ಬಾರೋ ಗಣನಾಯಕ ಬೇಗನೆ ಬಾರೋ ವಿನಾಯಕ ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾಮ್ థ్యాంక్ యూ క్లాప్స్ థ్యాంక్ యూ సూపర్ సూపర్ రైట్ మాలతి మాలతి విద్దాం విద్దాం మాలతి గారు మేడం నమస్కారం గురువులకు నమస్కారం అండి. వీడియో ఆన్ చేసుకోండి. ఏమిటో శరీరం స్వరూపం యథా వా కళత్రం యసచ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ధి జాతం మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్మం కరోతి మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 విదేశేషు మాన్యస్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 క్షమామండలే భూపాల వృందైః సదా సేవితం యస్య పాదారవిందం మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 యశో మే గతం దిక్షు దాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 న భోగో న యోగో న వాజిరాజో న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తం మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 అరణ్యేన వా స్వస్య గేహేన కార్యే న దేహే మనో వర్తతే మే త్వనద్దే మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం
అనర్గాణి రత్నాని ముక్తాని సమ్యక్ సమాలింగితా కామినీయామినీషు మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 గురోరష్టకం అప్పటేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ జగేహే లభేత్ వాంఛితార్థం పదం బ్రహ్మ సంజ్ఞం గురేరేకవాక్యే మనో యస్య లగ్నం గురోరేకవాక్యే మనో యస్య లగ్నం. నమస్తే అండి. థ్యాంక్ యూ మా మేడంకి అందరు క్లాప్స్ ఒకసారి. థ్యాంక్ యూ. రైట్ మిత్రులారా, ఇంకా ఎవరైనా మీ యొక్క ఏదైనా కళ ప్రదర్శించాలనుకుంటే ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే మనం సెషన్ క్లోజ్ చేయబోతున్నాం. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ప్రతి శనివారం మనం జరుపుకుంటున్నటువంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మన యొక్క రిక్వెస్ట్. అందరినీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎస్ యాదగిరి సార్. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే. జగద్గురు పత్రిజీ గారికి మరి నా ఆత్మ బంధువులకు అందరికీ ఆత్మాభివందనాలు. నాకైతే పాటలు ఏం రావు సార్, పాటలు కానీ పద్యాలు అనేది ఏం రావు. ఏదైనా రాకపోయినా ప్రయత్నం చేయొచ్చు, నో ప్రాబ్లం. మేమంతా కూడా అంటే ఓపిక ఉంది. మీకు ఇబ్బంది పాడితే పారిపోతారు సార్. అంటే జూమ్ లో ఉన్నారు కాబట్టి అంత లేచిపోవడానికి కాదు సడన్ గా, కాబట్టి అయిపోయేంత వరకు అంటూ వింటాం ఖచ్చితంగా. ఏం లేదు సార్, పాటకు నాట్యాన్ని నేర్పగలుగుతా సార్. నేనైతే పాట అయితే రాదు నాకు. రైట్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. మీకు ఏం వస్తే అది చేయండి. అయితే మనం అయితే ఈడ అంటే డాన్స్ కంపోజింగ్ అనేది మనం ఇప్పుడు చేయలేము, కానీ మనం ఏదైనా సాంగ్స్ ఉంటే ఏదైనా ప్రోగ్రామ్స్ వల్ల నేను చేయగలుగుతా సార్ కంపోజింగ్. అది ఆల్రెడీగా నాకు జాబ్ రాకముందుకు నేను ఫస్ట్ అది కొరియోగ్రాఫర్ చేసేవాడిని. అది నేను చేస్తాను సార్. అది పిల్లలకు కూడా చిన్న చిన్న డాన్స్లు అవి నేర్పిస్తుండేవాడిని. ఒక చిన్న స్టోరీ సార్. ఒకటి బైరాగ మేస్త్రి అని ఒక అతను ఉన్నాడు సార్, మాస్టర్, పెద్ద సీనియర్ మాస్టర్. ఆయనకు రాని కళ అనేది ఏం లేదు సార్. కరాటే మాస్టర్, మంచి ఫేమస్ మాస్టర్ ఇండియాలోనే. ఆయన గురించి కూడా నేషనల్ జియోగ్రాఫర్ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది సార్ ఆయన గురించి ఎప్పుడు, అంత ముందుకు జస్ట్ ఒక 10 years బ్యాక్. అయితే అంత మంచి పేరున్న మాస్టర్ అన్నమాట ఆయన. ఆయన నేర్చుకునేటప్పుడు ఆయన గురువు దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాలు 10 kilometers సైకిల్ దొక్కుంటూ పోయి విద్య నేర్చుకున్నాడు సార్. ఒక 7 సంవత్సరాల వరకు కూడా అలా గురువు గారు అతనికి విద్య నేర్పలేదు. అయితే 8వ సంవత్సరం అప్పుడు అతనుకున్న గురువు గారికి ఉన్న కళలు మొత్తం నేర్పాడు సార్. అతని పేషెన్స్ ని గమనించాడు. ఇతను నేను ఎంతవరకైనా పర్లేదు, ఎన్ని సంవత్సరాలు పర్లేదు, తిరుగుతూనే ఉంటాను, ఫస్ట్ విద్య నేర్చుకోవాలన్న ఉద్దేశంతో తిరుగుతున్నాను. 7 సంవత్సరాలు తిరిగాడు. లాస్ట్ 8th year లో అతనికి నేర్పాడు సార్. అతనికి ఉన్న 1 year లో మొత్తం ఉన్న కళలు మొత్తం నేర్పాడు. అతని రాని కళన లేదు సార్, మర్మ కళ కానీ, అది కళ్ళ గంతలు కట్టుకొని కూడా మా ఎన్నో విద్యలు సార్, కట్టెసాము కానీ, వెపన్స్ కానీ, మా ఫైరింగ్ కానీ, రూపాయి బిల్ల ఎగిరేసి సినిమాలో చూస్తాం కదా సార్, రూపాయి బిల్ల ఎగిరేసి పిస్టల్తో ఫైర్ చేయడము, అట్లా ఫైర్ చేసేస్తాడు. అతను ఇంటి కిందనే ఫైరింగ్ రేంజ్ పెట్టుకొని ఎంతోమందికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా మంది ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంకోటి నీళ్ళలో తిరుగుతున్న చేపని బాణంతో కొడతాడు సార్ మామూలుగా. ఎన్నో కళలు వచ్చాయి ఆయనకి. అయితే ఆయన దగ్గర కళలు నేర్చుకోవాలని చాలా మంది ఇన్స్ట్రక్టర్స్, చాలా మంది గురువులు కూడా, కరాటే మాస్టర్స్ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు కూడా తిరిగారు. ఒకటి ఏంటంటే ఆయన ఎట్లా నేర్చుకున్నాడో వీళ్ళు కూడా అట్లా నేర్పాలనే ఉద్దేశంతో ఎంతమంది ఏదో సంవత్సరం తిరిగినా కానీ ఎవరికి నేర్పలే. ఇంకా సరే ఏదో ఒక సంవత్సరం అయితే నేర్చుకుంటే కనీసం 1 2 3 ఒక ఆర్ట్స్ నేర్పడేమనే ఉద్దేశం తిరిగారు సార్. అయినా నేర్పలేదు. లాస్ట్ కు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక నైట్ అతని దగ్గర ఉన్న వెపన్ తోడు అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ బాధపడ్డారు, కానీ అందరు ఇంటికి వెళ్ళి మార్నింగ్ అందరు ఇంటికి వెళ్ళారు. అందరూ అసలు ఎట్లా అంటే సార్, తిట్టిన వాళ్ళు కానీ తిట్టిన వాళ్ళు లేరు సార్. ఆయన ఇన్ని కళలు వచ్చు, కనీసం ఇన్ని సంవత్సరాల నుంచి నీ చుట్టూ తిరుగుతున్నారు, ఒక్కరికన్నా నీ విద్య నేర్పించుంటే కళ బతికేది కదా, నువ్వు వచ్చినా కానీ కళ బతుకుతుండే కదా. ఇన్ని ఆర్ట్స్ వచ్చి నేర్చుకున్నావు,
నువ్వు ఎట్లా తిరిగి నేర్చుకున్నావు, నీ చుట్టూ కూడా అట్లా తిప్పించుకున్నావు అని ఎవరికైనా ఇవ్వలేదు. చిన్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయావు, నీకున్న ఆర్ట్స్ అన్ని పోయినాయి అని చాలా మంది కూడా. అసలు మనిషి ఎంత దుర్మార్గుడైనా చనిపోయినప్పుడు అరే అయ్యో పాపం అంటారు కానీ ఆయన విషయం మాత్రం కళ్ళారా చూశాను సార్. అంటే దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే ఆర్ట్స్ ని 10 మందికి పంచాలి. పంచడం అనేది అదే లైఫ్ ఉంటుంది. మనిషికి మరణం అనేది ఏదో ఒక రోజు వస్తుంది, చనిపోతాడు, కామన్ అది. కాకపోతే ఏంటంటే అతనికి ఉన్న ఆర్ట్ కానీ ఏదైనా ఉంటే 10 మందికి పంచాలి, దాన్ని కమర్షియల్ చేయొద్దు అనేది నా కాన్సెప్ట్ సార్. అది అంటే ఉదాహరణకు చిన్న కథ, ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో విత్తులు 64 కళలో ఏదో కళ ఉంటుంది మనిషికి. ఆ కళలు అనేది తనకున్న కళని 10 మందికి తమలాగా సేవ చేసి పంచడం అనేది చాలా ఉత్తమమైన మార్గం సార్. అది మంచి సేవా దృక్పథము. ఆ ఉద్దేశంతో నేను కూడా సాధన ఆర్ట్స్ అకాడమీ నా దగ్గర 19 పెట్టుకున్నా సార్. పిల్లలకి కరాటే కానీ డ్యాన్స్ కానీ అన్ని కూడా నేను ఫ్రీ నేర్పిస్తుంటాను, వాళ్ళు వచ్చిన స్టూడెంట్స్ కూడా. అదొక అంటే దాదాపు గత 7 సంవత్సరాల నుంచి కూడా నాకు అదే ఒకటి చేస్తూనే ఉన్నాను. అంటే ఏ రోజు చనిపోయినా కానీ ఒక కళ అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఆయనతోటే నాకు కూడా కొంచెం జ్ఞానోదయం అయింది. అట్లా ఆ ఉద్దేశంతో అది చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఏదో చెప్పాలనిపించింది, ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో కళ ఉంటుంది, పంచాలనే కాన్సెప్ట్ తోటి చెప్పాను. ఇది అందరు పంచుతుంటేనే అది బాగుంది, కళకు లైఫ్ ఉంటుంది. అది చనిపోతే నీతోటే వెళ్ళిపోతుంది. అది ఆయన విషయంలో అట్నే జరిగింది. అది అట్లా కనుక ఒక సందర్భం ఉంది కనుక, సందర్భం వచ్చింది కనుక చెప్పవచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మంచి మెసేజ్ ఇది, ఎందుకంటే అందరికి కూడా మిత్రులరా, అందరు కూడా ఇది ఒక మంచి మెసేజ్ సార్ ఇచ్చారు. అంటే మనలో ఉన్నదాన్ని అంటే ఉన్నదాన్ని దాచుకోకూడదు, పంచాలి. పంచితే పెరుగుతుంది. ఎందుకంటే ఆర్ట్స్ అంతా కమర్షియల్ సార్. ఈ రోజులో ఒక ట్యూషన్ చెప్పడానికి 5,000, ఒక డాన్స్ చెప్పినా, కరాటే క్లాస్ చెప్పినా, ఏది చెప్పినా కూడా ఒకటి ఎంతో చేస్తూ ఉంటారు, పే చేస్తూ ఉంటారు. అంటే అతనికి ఆర్ట్ నేర్పడు, ఒక సంవత్సరం కోసం తెప్పించుకుంటాడు డబ్బులు. ఎందుకంటే ఇప్పుడు 1 year లో నేర్చుకోవాల్సింది 6 నెలల రోజులు నేర్పడు కదా సార్. 1 year దాన్ని 3 years చేస్తాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, అమౌంట్ రావాలి కదా ఉద్దేశంతో. అందుకని ఆ ఉద్దేశంగా ఆర్ట్ని కమర్షియల్ చేయొద్దు. అది దేవుడు ఇచ్చిన ఆర్ట్ని అట్నే పంచాలి, ఫ్రీగా పంచాలనేది నా కాన్సెప్ట్ సార్. అందుకని ఆ ఉద్దేశంతో యాక్చువల్గా మా పాప కూడా ఒక చిన్న వీడియో చేసి ఉండే సార్. అది అంటే ప్లే చేయరాదు, టీవీలో ప్లే చేస్తే కానీ మామూలు ప్లే చేయరాదు, డాన్స్ ప్రోగ్రామ్ అయ్యి. నెక్స్ట్ టైం ఎప్పుడు ఉన్నప్పుడు చూపిస్తాను సార్ ఏదైనా ఉంటే. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అందరు క్లాప్స్ కొట్టండి. మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు. రైట్, థ్యాంక్ యూ. గౌరీ పార్వతి మేడం. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ రంగనాథ్ సార్ నమస్కారం అండి. లలిత మేడంకి నమస్కారం అండి. మొదటిగా నేను గణేష స్తోత్రం చెప్పాలి సార్. గణేష స్తోత్రం చెప్పాలి సార్. చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం వీడియో ఆఫ్ చేశారు. వీడియో ఆఫ్ అయిందమ్మా. కానీ ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం శతం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకం శతాసుభాసునాశకం నమామితం వినాయకం తరాతిబీచరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం అపాదికాపగుప్తరం మహేశ్వరం తమాశ్రయి పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తధైత్యపుంజరం ధరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్కరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురాయ గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం
నితాంత కాంతి దంత కాంతిమంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కుంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోనహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం అరోగతామదోషత సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూషి ద్రవ్యుపైతి సోచిరాస్. అంతే మేడం. చాలా బాగుందండి, మీ వాయిస్ కూడా చాలా కొంచెం బాగుంది. కంగారు అయిపోయానండి, మా ఫోన్ వస్తుంది 2 సార్లు కట్ చేశారు, అందుకే సారీ అండి, ఏమనుకోవద్దు. చాలా బాగా అయినా కానీ చెప్పారు, చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా బాగా పాడారు. చెప్పారు. ఎవరెవరైతే బాగా పాడారో అందరినీ బుక్ చేసేయండి మేడం. సార్ చేద్దాం. ఎవరు అందుకే పాడకుండా తప్పించుకుంటారు అనిపిస్తుంది ఇంకా కొంతమంది. సార్ కేవి ఎవరెవరైతే సరోజమ్మ గారు పాడకూడదో కూడా ఇచ్చారు సార్ పేరు. ఎవరెవరైతే బాగుపడారో వాళ్ళ పేరు నోట్ చేసుకుని అందరిని బుక్ చేసేయండి. ఒకరికి నానాటి బతుకు, ఇప్పుడు మేడం ఒకరు ఆల్రెడీ సెలెక్ట్ చేశారు చూడండి. ఒక మేడము నానాటి బతుకు 2-3 టైమ్స్ ఫోన్ వచ్చిందండి, డిస్టర్బ్ అయిపోయింది. మీకు ఒక మంచి అసైన్మెంట్ ఇస్తారు మేడం ఇప్పుడు, ఎందుకంటే బాగా పాడారు కాబట్టి. ఓకే, సో నానాటి బతుకు నాటకం ఒక మేడం సెలెక్ట్ చేసుకున్నారు. అట్లే నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి ఒకరికి, భజగోవిందం ఇంకొకరికి, వేమన పద్యాలు సార్ వచ్చేసి పాడినారు, అంటే ఇంటర్నెట్లో దొరుకుతాయి. ఒక్కొక్క వారం 2-3 పద్యాలు ఎవరైనా పాడేవాళ్ళంటే వాళ్ళ పేరు తీసుకోండి. ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పేర్లు ఇస్తారంటే ఇవ్వండి మిత్రులారా, మేడం రాసుకుంటారు. ఎవరెవరు మీ పేర్లు ఇస్తారో ఇస్తే రాసుకుంటారు మేడం. దాన్ని ఫాలోఅప్ చేసి నెక్స్ట్ వీక్ మనము దాన్ని అద్భుతంగా సాధన చేసిన దాన్ని అందరి ముందు ప్రజెంట్ చేయాలి. దాంట్లో ఉన్న మీనింగ్ మీరు తెలుసుకుంటే నానాటి బతుకు నాటకం ఆ యొక్క పాట కానీ, నా పేరు బికారి, నా దారి ఎడారి, అది కూడా అద్భుతంగా ఉంటుంది. సో దాని నుంచి పూర్తి మనం అంటే ఆధ్యాత్మిక శాస్త్రము పూర్తి తెలుసుకున్నంత అంత గొప్ప మీనింగ్ ఉంది దాంట్లో. ప్రతి పాటలో కూడా సార్ పాడిన పాటల్లో ప్రతి పాట కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. దాంట్లో అంతరార్థం తెలుసుకోవాలి మనము ప్రతి పదానికి కూడా. కాబట్టి మీ పేర్లు ఇచ్చినట్టుంటే ఇప్పుడే ఇవ్వండి మేడం, రాసుకుంటాను. నెక్స్ట్ వీక్ ఐ విల్ సింగ్. ఒక్క నిమిషం. ఓకే మేడం, మీనా కుమారి మేడం రాసుకోండి మేడం, అక్కడ పంపిస్తున్నారు చూడండి మెసేజ్. వేమన పద్యాలు ఎవరు తీసుకుంటారు? ఆల్మోస్ట్ వాళ్ళదే ఒక్కొక్కరికి 10 నిమిషాలు ఇచ్చిన మేడం, 40 మినిట్స్ అయిపోతుంది. ఇంకెవరైనా 2-3 ఏమైనా చెప్పాలనుకుంటే, అంటే నెక్స్ట్ వీక్ అదే ఒక అద్భుతమైన క్లాస్ అవుతుంది. కళ్యాణి, నానాటి బతుకు, వేమన పద్యాలు, నర్మదా మేడం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి ఒకసారి క్లాప్స్, ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అందరికి కూడా సో గట్టిగా క్లాప్స్ కొట్టండి. వాళ్ళకి ఇనిషియేటివ్, వాళ్ళ ముందుకు వచ్చిన దానికి థ్యాంక్స్, ధన్యవాదాలు. సార్ కేవి సరోజమ్మ గారు మాట్లాడతారా? పాట పాడతారు సార్. గురువులందరికీ నమస్కారములు. నమస్కారం. గురువే తల్లియు తండ్రియు, గురువే దైవంబు దాత, గురువే ఎన్నుచున్ గురు భక్తి చేయు మనుజుడు, ధరలోపల పూజ్యుడాయ దత్తాత్రేయ. ఎంత ఘనుడవయ్యా యదునందన ఆనందమోహన, ఎంత ఘనుడవయ్యా ఆనందమోహన, ఎంత ఘనుడవయ్యా. ఎంతటి ఘనుడవు, ఎంత వింత కారివి, ఎంతటి ఘనుడవు, ఎంత వింత కారివి, అంతు చిక్కని
దక్కదయ్యా నీలీలకు ఎంత ఘనుడవయ్యా యదునందన ఆనంద మోహన ఎంత ఘనుడవయ్యా నీ ఆదరణలో అర్థమేమో నీ ఆగడములో ఆంతర్యమేమో నీ ఆదరణలో అర్థమేమో నీ ఆగడములో ఆంతర్యమేమో వివరింపవా కను విప్పు సేయవా వివరింపవా కను విప్పు సేయవా వేదాంత వీధుల విహరించు విన్నాణి వేదాంత వీధుల విహరించు విన్నాణి ఎంత ఘనుడవయ్యా యదునందన ఆనంద మోహన ఎంత ఘనుడవయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తను రిటైర్డ్ హెడ్ మిస్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు సార్ హెడ్ మిస్ గా. మా అత్తయ్య గారు పాటలు రాస్తారు సార్, కవితలు రాస్తారు, చక్కగా పాడుతారు. మా సారు ఎప్పుడు పడుకునేవాళ్ళు కదా సార్, వాళ్ళ అమ్మగారు పాట కోసం అలాగే ఉన్నారు పడుకోకుండా. ఓ గ్రేట్ మేడం, అందరూ కూడా ఒకసారి క్లాప్స్. మా అత్తయ్య గారు సార్ తను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. పూజారి అన్నపూర్ణ గారు మొత్తం మీద మీ ఇంట్లో అందరూ కూడా అందరూ కళ ఉన్నారు సార్ కళతో నిండిపోయారనమాట. ఇక్కడ పూజారి అన్నపూర్ణ సార్, కో సిస్టర్, టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్. ఓకే. గురు గారికి నమస్తే, మా అక్కగారు లలిత గారికి నమస్తే, సార్ గారికి నమస్తే, అందరికి నమస్తే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఒక కీర్తన పాడతాను సార్. మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అన్ని నీవనుచు అంతరంగమునా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెతకి తెలిసికొంటినయ్యా నిన్నేగాని మదిని ఎన్నజాలనురులా నిన్నేగాని మదిని ఎన్నజాలనురులా నన్ను బ్రహ్మమయ్యా త్యాగరాజనుతా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా నమస్కారం అండి, అయిపోయింది కీర్తన. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా మేడం కోసం క్లాప్స్ గట్టిగా. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మనకు ఎంతో మంది సింగర్స్ దొరికారు ఈ వేదికకి.
ఇంకా ఇంకా ఉంటారు సార్, బయటికి రావట్లేదు అంతే. అదే అందరూ కూడా బయటికి వస్తారు మేడం. అంటే వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. సో ప్రోత్సాహం ఇచ్చేదానికి మన వేదిక ఎప్పుడు రెడీగా ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఇన్స్పిరేషన్ వచ్చేసి మన పత్రి సార్ నుంచి. ఎందుకంటే ఆయన కళలను ఎంతగా పోషించేవారంటే జ్ఞానంతో పాటు ధ్యానంతో పాటు కళలను కూడా అంతే లెవెల్లో, అంటే సంగీతానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా అదే బాటలో నడుస్తున్నాం అంతే. రైట్. సో మీ నుంచి మేడం మీ మీ యొక్క ఏదైనా ఒకటువంటి అంటే పాటనా లేకపోతే ఇంకేం చేస్తారు? బాబు పడుకున్నాడా బాబు? ఆ, కన్నయ్య పడుకుంటే వద్దులే, డిస్టర్బ్ చేస్తుంది. రైట్. ఇంకా ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే దయచేసి ఇంకా ఈశ్వర్ గారు ఫస్ట్ పిలిచాను సార్ బెంగళూరు నుంచి, ఈశ్వర్ గారు అనేసి. ఓకే తను ఆధ్యాత్మికంగా మాట్లాడతానన్నారు, కనపడలేదు. ఓకే. హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఉంది. పేరు ఇచ్చిన వాళ్ళు ఈశ్వర్ గారు. ఈశ్వర్ అనంతపూర్ అని ఉంది, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే మనం ఈశ్వర్ అనంతపూర్. మరి నాకు బెంగళూరు అన్నారు, మరి ఆడేనా కాదా? రైట్. సార్ ఈశ్వర్ గారు ఉన్నారా? సో మనకు నెక్స్ట్ వీక్కి ఈ యొక్క పాటలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా మిత్రులారా, మీరు మన ఇంటర్నెట్లో అన్ని సాంగ్స్ అంటే సార్ పాడినటువంటి పాటలు దొరుకుతాయి, వాటి అర్థాలు కూడా దొరుకుతాయి. దయచేసి నీట్గా నోట్స్ చేసుకోండి, అందరికీ అర్థమయ్యేలాగా. పాట ఫస్ట్ మొత్తం పాడేయండి, తర్వాత ఆ పాట యొక్క ఆ పదాలకు అంటే ఆ యొక్క వాక్యాలకు అర్థం చెప్పుకుంటూ ఆ అంతరార్థం చెప్పుకుంటూ వెళ్ళండి. అదొక క్లాస్ లాగా ఉంటుంది. తర్వాత అద్భుతమైన సంగీతం కూడా ఉంటుంది. రైట్. తర్వాత ఇంకా ముందు ఎందరో మహానుభావులు అది కూడా కావాలి, ఆ పాట కూడా అది కూడా రాసుకో. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రైట్. ఓకేమా? ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు కానీ అనుభవాలు పంచుకునే వాళ్ళు ఉంటే ఓకే, లేదంటే మనం ఇంకా క్లోజ్ చేద్దాం సెషన్. ఎవరన్నా మాట్లాడతారా దీని గురించి? కార్యక్రమం గురించి మాట్లాడాలనుకుంటే ఒక జ్ఞానం గురించి కానీ జ్ఞానం గురించి కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమం గురించి మీ యొక్క అనుభవం చెప్పాలనుకుంటే 2-3 చెప్పొచ్చు. పారిజాతం మేడం ఏం మాట్లాడడం లేదు, చూస్తున్నారు, నవ్వుతున్నారు అంతే. దాన్ని ఏమంటారు, ఆ యొక్క స్క్రీన్ కనుక నిలబడి చూస్తున్నారు, నవ్వుతున్నారు కానీ మాట్లాడడం లేదు. అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి. మన వాలంటీర్స్ లో పారిజాత మేడం కూడా ఉన్నారు. అదే అన్మ్యూట్ చేయండి మేడం. అన్మ్యూట్ కాలేదు. అన్మ్యూట్ అయింది. నా దగ్గర పత్తి సార్ది ఇట్లా 108 పద్యాలు రాసిరు లోకసాని నర్సిరెడ్డి సార్ అని. ఆ బుక్ ఉంది సార్. మీరు నెక్స్ట్ వీక్ డైలీ అంటే 4 or 5 పద్యాలు చదవమంటే చదువుతాను. అట్లా పద్యాలు సంగీతంతో చదువుతారా లేకపోతే ఊరికే పద్యాలు చదువుతారా? నార్మల్ గానే వచ్చు సార్. నార్మల్ అయితే 2 చదవండి, సంగీతంతో అయితే 4 చదవండి. ఓకే ఓకే సార్. భగవద్గీత శ్లోకాలు కూడా ఉన్నాయండి సార్, వద్దు కదా? చాలా ఉంది మేడం. గురుగారు 108 శ్లోకాలు సాటర్డే మీరు చేయాలనుకుంటే ఎంతో ఉంది. ఎన్నో సాటర్డేస్ మన జీవితకాలం చేస్తూ ఉండే కొద్దీ అంత ఉంది సార్ చేసింది. ఓకే అలా చేయండి మేడం. మీరు నార్మల్ చెప్తే 2, మీకు ఇంకొక అడిషనల్ బెనిఫిట్ లేదా ఒక ఆఫర్ ఏంటంటే సంగీతంతో పాడితే 4. ఈ వారం రోజులు అయిపోతుంది ప్రాక్టీస్ చేసేసి 4 పద్యాలు ఎంతసేపు చేస్తారు. మీ చాయిస్, మీరు ఎలా చేయాలనుకుంటే అలా. ఓకే ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడతారా అమ్మా? అత్తయ్య గారు మాట్లాడండి. ఎలా ఉంది ధ్యానం? ఎలా ఉంది? చేశారా? ఎలా ఉంది చెప్పండి. చాలా బాగా నిర్వహిస్తున్నారు క్లాసులు, బాగుంది.
ఎస్ మా, ఈ థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. అందరి కళలు, ఎవరి కళలు అందరివి కూడా మనము వెలుపలికి తీసుకొచ్చే ప్రయత్నము బాగా చేస్తున్నారు. చాలా బాగా నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమాలన్నీ కూడాను. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ సార్ చెప్పండి సార్, సార్ చెప్పండి. ఒక యోగి జీవిత చెప్తున్నారు కదా మీరు, మ్మ్. మాకు ఒకసారి ఛాన్స్ ఇస్తారా ఎవరి గురించి చెప్పేదానికి? తప్పకుండా, ఎందుకు మీరు అది ఒక యోగి యొక్క జీవన ప్రయాణాన్ని గురించి రెడీ చేసుకుంటే ఒక వారం అదే సార్. ఒక వారం ముందు చెప్తే మేడం చేస్తే ఒక వారం ముందే చెప్తే నేను చెప్పను. ఇంకా ఆ వారం 40 నిమిషాల సేపు మీరే చెప్పాలి ఆ యోగి గురించి. అది మన నెల్లూరులో గొలగమూడి వెంకయ్య స్వామి ఉన్నాడు కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, చెప్పండి. ఆయన గురించి, మాది నెల్లూరే కాబట్టి నెల్లూరు గురించి చెప్పుకుందాం అనేసి ఒకసారి తప్పకుండా, ఆయన యొక్క తప్పకుండా మీరు జీవిత విశేషాలు నెక్స్ట్ వారం చెప్తానంటే ఇప్పుడే మేడం పేరు ఇవ్వండి. నెక్స్ట్ వారమే చెప్తాను సార్. నెక్స్ట్ ఫ్రైడే రాసుకో. ఎంత సార్, ఎంత టైం పడుతుంది సార్? 40 నిమిషాలు ఉంటుంది టైం. ఓకే ఓకే 40 నిమిషాలు, ఓకే మీరు 40-45 నిమిషాలు చెప్పొచ్చు. అద్భుతమైన యోగి, మహాయోగి. ఆయన గురించి చెప్పడం మనకు ఎంతో పుణ్యం. అది వినడమే ఒక పుణ్యం యాక్చువల్గా. పేరు సార్? రాయండి. గొల్లమూడి చెప్పండి పేరు. గొలగమూడి వెంకయ్య స్వామి. గొలగమూడి వెంకయ్య స్వామి, కరెక్ట్. అలాగా ఇంకొకసారి ఎవరైనా చెప్పాలనుకుంటే అనసూయమ్మ గురించి చెప్పొచ్చు. అనసూయమ్మ అద్భుతమైన యోగి. అమ్మ అని చెప్తాము, అమ్మ అని చెప్తాము, అనసూయమ్మ. తర్వాత డొక్కా సీతమ్మ. తర్వాత ఇలాంటి మహాయోగులు ఎంతో మంది ఉన్నారు. చివటమ్మ ఉంది. ఇలాంటి ఎంతో మంది యోగులు ఉన్నారు. కర్నూలు రామిరెడ్డి తాత. తర్వాత మన ఈ ఈ మధ్యలో ఉన్నటువంటి కాశిరెడ్డి నాయన. అందరి గురించి తెలుసుకోవాలి, మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలి. ప్రతి వారం ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ వెళ్ళాలి. మీరే ప్రిపేర్ అయ్యి చెప్పేస్తే ఎంతో మంచిది. అంటే మీరు అలా ఒక్కొక్క యోగి గురించి ప్రిపేర్ అయ్యి చెప్పడం అనేది చాలా మంచిది. అది ఇంకా అద్భుతమైన విషయం. మనం కోరుకునేది కూడా అదే. అందరూ మాస్టర్స్ కావాలి, అందరూ కూడా మాట్లాడాలి. నేను ఒక్కనే మాట్లాడాల్సిన అవసరం లేదు, లేదా ఇంకొక మాస్టర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సో చెప్తారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ జ్ఞానం ఇస్తారు. నాకు తెలిసి నేను చెప్తాను, మీరు తెలిసింది కూడా మీరు కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడుతూ మీలో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు కూడా ఒక మాస్టర్ లాగా తయారు కావడం అనేది గొప్ప విషయం. అది ఈ ప్రకృతికి కావాల్సిందే. అది యాక్చువల్గా ప్రకృతి కావాల్సింది అదే. ప్రతిసారి కోరుకునేది కూడా అదే. సార్ అందుకే ఫస్ట్ బుక్ ఆయన రాసింది బిఏ మాస్టర్. ఆ బుక్ ఎంతమంది చదివారు? బిఏ మాస్టర్ అది తెలుగులో ఉండింది. అయితే ఫస్ట్ సార్ రాసింది ఇంగ్లీష్లో, తర్వాత దాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. కానీ అది ఎవరి దగ్గర ఉంది, ఎంతమంది దగ్గర ఉంది, ఎంతమంది చదివారని చూసుకోండి. అద్భుతమైన బుక్ అది, నా దగ్గర ఉండాలి. ఆ బుక్ అంటే జస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నాను. మేడం తెలుసు కదా ఆ బుక్ పేరు? సార్ ఒక యోగి జీవితం. బిఏ మాస్టర్. ఇది ఈ బుక్ చిన్న బుక్. ఎట్లా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. దీంట్లో దీన్ని చదవాలి, అందరూ చదవాలి. బిఏ మాస్టర్ చిన్న బుక్ ఇది. ఎస్, రైట్, క్లోజ్ చేయొచ్చు ఐ థింక్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రంగనాథ్ సార్కి చక్కగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. నెక్స్ట్ వీక్ నుంచి హోస్ట్ మాడతారు, యాదగిరి సార్ చేస్తారండి. ఎస్, ఓకే సార్, మీరు చేస్తారా? ఉండాలి, మీరు ఉండాలి, మీరు ఉండాలి, సార్ ఉంటారు. సార్ ఉంటాము. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి అవకాశం అనేసి. ఓకే సార్, ఓకేనా సార్? రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శుభరాత్రి. నమస్తే. రేపు పొద్దున్నే విశ్వధ్యానం ఉంటుందమ్మా. అందరూ కూడా ఆదివారము 6 గంటల నుంచి
ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ధ్యానాన్ని, ఆరోగ్యాన్ని కానీ పొందాలని రేపు రేపు ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా రేపు పాటతో స్టార్ట్ చేయాలన్న. ఎవరైనా ఒక అద్భుతమైన పాటతో స్టార్ట్ చేయాలి. ఉం? అది చూద్దాం. పొద్దున్నే 6 గంటలకు ధ్యానం క్లాస్ ఉంటుంది. పాట చెప్పేవాళ్ళు 6 గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి చక్కగా పాటతో మొదలు పెడతాము. పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏం మాలతి గారు చేయిస్తారా 6 గంటలకు? ఎస్, అది ఎందుకంటే సో అది మంచి ఓకే అయితే సూచన. ఇలా అనండి. గౌరీ మేడం కూడా ఇంతకుముందు పాడారు, చాలా అద్భుతంగా పాడారు. అవును సార్, చాలా బాగా పాడారు సార్. లేదా మీనా మేడం, ఎవరైనా కానీ ఎవరైనా కానీ చక్కగా ఎవరైనా కానీ ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం, మళ్ళీ పాటతో ఎండ్ చేద్దాం. మన యొక్క సంస్కృతిని మనం ఎంతగా గౌరవించుకొని ఎంతగా దాన్ని పెంచుకుంటే అంత మంచిది. అవును సార్. పాటలు లేదు, మాటలు లేదు, తర్వాత జ్ఞానము లేదు, అలా అయిపోతే ఒక ఎడారిలో బతికినట్టు ఉంది ఇది. అవును సార్, అంత కమర్షియల్ లైఫ్ అయిపోతుంది. సో కళలు అసలు పూర్తిగా వెళ్ళిపోయాయి బయటికి. కళలు లేవు, ఎక్కడ చూసినా డబ్బులు. అంతే సార్, అదే నడుస్తుంది. అది నేర్చుకోవాలన్నా డబ్బులే సార్, ఏది నేర్చుకోవాలన్నా డబ్బులు అయిపోతుంది. నేర్చుకోవాలన్నా వినాలన్నా డబ్బులే. డబ్బులే, నిజమే సార్. కాబట్టి కాబట్టి అలాంటి సారు ఇంత చక్కని అవకాశాన్ని అందించారు. ఇందులో మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేదు. దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను. ఇది మిత్రులారా, ఇది ఆన్లైన్ ఇంత మాత్రమే. ఆఫ్లైన్ లో నేను పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను. అవి ఎంత కార్యక్రమాలు అంటే చెప్పనాలు కాదు. అది మీరు యూట్యూబ్ లో పోయి చూడండి. పెద్ద పెద్ద గురువులతో పెద్ద పెద్ద సత్సంగాలు అంటే వాళ్ళని పిలిచి పెద్ద వేదిక తయారు చేసి ఇదంతా కూడా సొంతంగా నేను చేస్తూ వచ్చాను. నాకు అది ఇంట్రెస్ట్. కళలను పోషించడము, జ్ఞానం పంచడం అనేది నాకు ఎప్పుడు కూడా అదొక ఇంట్రెస్ట్. అంటే అది నిత్యం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆన్లైన్లో ఒక సంవత్సరం పాటుగా పూర్తి ఆన్లైన్ చేసి మళ్ళీ ఆఫ్లైన్ తీసుకొస్తాము. అప్పుడు మీరు అందరూ కూడా ఈ యొక్క కళలు ఏమున్నాయో మీరు డైరెక్ట్గా చేయాల్సి వస్తుంది. చేద్దాం సార్. వేదిక మీద చేయాల్సి వస్తుంది. అది ఆంధ్రలో ఏం చేస్తాము, లేదు కర్ణాటకలో ఏం చేస్తాము, మొత్తం దేశమంతా మనం తిరుగుతూ ఉంటాం. ఓకే, కాబట్టి సో మీకు ఆ అవకాశం ఇంకా ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆన్లైన్లో మనం ట్రైన్ అప్ అవుతున్నాం అన్నమాట ఇప్పుడు. సో నెక్స్ట్ ఆఫ్లైన్కి వెళ్తాం. ఓకే, అప్పుడు ఇంకా అద్భుతంగా చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన మాతార్ ఫౌండేషన్లో ఇలాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం. ఆ కెపాసిటీ మనకు ఉంది. అంటే ఆ సామర్థ్యము, ఆ తెలివి మనకు అన్నీ ఉన్నాయి. ఏ కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ఎలా దాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంత చిన్న డిస్టర్బెన్స్ లేకుండా మనం చేస్తాం. అట్లా ఓకే సార్, అందరినీ భాగస్వాములు అది చేస్తున్నాం. పత్రిసార్ నుంచి మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. దాన్ని అందరం కలిసి ఇంకా అద్భుతంగా చేయవచ్చు అని నా యొక్క భావన. రైట్. మాలతి గారు ఒప్పుకున్నారు సార్, పొద్దున్నే పాప పాట పాడుతుంది. ఓ గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ మేడం ఒకసారి. రైట్, ధన్యవాదాలు. రైట్ స్నేహితులు, అందరికీ ధన్యవాదాలు.